కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్ధరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 50కి పైగా సినిమాలు చేశాడు. విలన్ పాత్రలోనే ఆయన ఎక్కువగా కనిపించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు డేనియల్ బాలాజీ. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, రామ్ చరణ్ నటించిన చిరుత, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈరోజు పురైసై వల్కంలోని ఆయన నివాసంలో భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలుస్తోంది.